శివయ్యకు అయ్యకు దీపం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మర్మం అదే దవనం వైట్ పూలు గులాబీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సామాన్ ఏం లేదు ఫ్రెండ్స్. తొండూటి మాప్ ఇక్కడ అమ్మాలే గోళీలు, డాక్టర్ ఫీజులు. ఈ డాక్టర్ మంచి చూస్తున్నట్టు అక్కడ ఉరకాలి, ఆ డాక్టర్ మంచి చూస్తున్నట్టు అక్కడ ఉరకాలి. మరి ఏ డాక్టర్ కాడ ఏమి వెళ్తలేదు, ఏ స్కానింగ్లో ఏమి వెళ్తలేదు. ఈ బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఏమన్నా చేస్తున్నా తెలుస్తలేదు, ఏమన్నా నాకేమవుతుందో తెలుస్తలేదు. గిరాకు వచ్చిందని పక్క పెట్టిన ఫ్రెండ్స్. గిరాకులు కూడా పెద్ద ఏం లేవు. షాప్ పెట్టిన ముందుగా నాకు ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. షాప్ పెట్టిన ముందుగా అందరికీ మరి వాళ్ళు పెట్టిన వాళ్ళు కాదు, నాకు ఇచ్చిన వాళ్ళు కాదు. నా సొమ్ము తిని నాతోటి వాడుకున్న వాళ్ళే ఉండరు అంతా. నేను నాతోటి హెల్ప్ చేసుకొని నాతోటి అవసరాలు తీసుకున్నారు. మా కాందాలో ఒకరికైతే అమ్మకి అమ్మ అయినా అక్కకి అక్క అయినా అన్నిటికీ జనుపు పువ్వు మీద గుద్ద మీద అంత అనొద్దు, కానీ మీడియాలో అందరు తన్నీరు ఫ్రెండ్స్. తండ్రి ఇప్పుడు నాకు ఏం నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు పైసా లేదు, ఏది లేదు. ఇప్పుడు నా మీద లేని నిందలు వేస్తున్నారు. దేవుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళ మీద నిందల దగ్గర నేను ఏమన్నా చేసి ఏమన్నా పెడితే నాది నాకు తలగని. ఇప్పుడు అనుకుంటున్నా వచ్చి పెట్టింది కాబట్టి అట్లా తలగని చూసుకుంటాడు దేవుడు. పైన దేవుడు చూసుకుంటాడు కదా. ఇచ్చిన దేవుడు ఏమో కళ్ళు ముయ్యము, ఆయన అన్ని ఖాతాలో పెడతాడు. అనుభవిస్తుంటే చూస్తుంటా. నాకైతే హాస్పిటల్లో ఏమి వెళ్తలేదు, భయం. ఒక హాస్పిటల్లో ఏమైనా వెళ్తే భయపడాలి. నాకేం వెళ్తలేదు కాబట్టి ఎవడుతుందో కానీ బాగుండదు. కానీ వాళ్ళు నాకు అలకట్టుకు రారా, వాళ్ళకి చూస్తానికి వచ్చిపోతాను కూడా వాళ్ళకి తోడబుట్టలేదు, వాళ్ళకు కూడా పెరగలేదు. అంత సొంతం తల్లి గట్టుకెళ్ళింది ఎవరు. అదే మా నన్నగన్న తండ్రి ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చి పోను. బాయ్ ఫ్రెండ్స్ చెప్పుకుంటే చాలా ఉన్నాయి.